సాక్షాత్తు న్యాయశాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ సాయిబాబా నగర్లోని మసీద్ ఏ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీకి సంబంధించిన కేసు కోర్టులో వ్యాజ్యంలో ఉండగా గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను న్యాయశాఖ మంత్రి ఉల్లంఘిస్తూ ఈ నెల 24వ తేదీ షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిపై మసీద్ ఏ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మెహబూబ్ ఖాన్ జరిగిన అన్యాయాన్ని మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు. 2001వ సంవత్సరం మసీద్ ఏ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేయడం జరిగిందని, అప్పటి అసోసియేషన్ అధ్యక్షుడైన అమ్జద్ బాషా సిద్దికి వ్యవహార శైలి, ఆయన చేస్తున్న దౌర్జన్యాలు ఆగడాలను చూసిన అప్పటి అసోసియేషన్ సభ్యులు నాటి ప్రస్తుత మంత్రిగా ఉన్న ఫరూక్కు తెలియజేసి వారి సంక్షేమంలోనే అమ్జద్ బాషా సిద్దికి మరియు కరీముల్లాను సొసైటీ నుండి తొలగించడం జరిగింది. అటు తర్వాత అమ్జద్ బాషా సిద్దికి మరియు కరీముల్లాలు అదే పేరున ఒక ఫేక్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని సొంత ఇంటిలో కార్యాలయం ద్వారా కార్యకలాపాలు చేయడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా అమ్జద్ బాషా సిద్దికి మరియు కరీముల్లాలు 2021వ సంవత్సరం నందు మసీద్ ఏ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో గొడవపడి ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశంతో దౌర్జన్యాలకు బెదిరింపులకు దిగి గాయపరచడం జరిగిందని ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా 2023వ సంవత్సరం గౌరవ హైకోర్టు స్టేటస్ కోను ఇవ్వడం జరిగిందన్నారు. అయినా కూడా అమ్జద్ బాషా సిద్దికి మరియు కరీముల్లాలు 2024వ సంవత్సరం సొసైటీ సభ్యులపై అక్రమ కేసులను నమోదు చేయించి 8 కుటుంబాలను ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పెట్టారన్నారు. అలాగే అసోసియేషన్ కార్యాలయ తాళాలను పగలగొట్టి సంబంధిత డాక్యుమెంట్లను, నగదును తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. అయితే 2025వ సంవత్సరం జనవరి 24వ తేదీ ప్రస్తుత న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన ఎన్ఎండి ప్రస్తుతం ఉన్న షాదీఖానాను తొలగించి ఆ స్థానంలో మరో నూతన షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. న్యాయశాఖ మంత్రిగా ఉంటున్న ఫరూక్ గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఉల్లంఘించి ఈ విధంగా చేయడం అన్యాయమని వాపోయాడు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి మసీద్ ఏ కుబ్రా మరియు కబ్రస్థాన్ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షుడు మెహబూబ్ ఖాన్ పేర్కొన్నారు. తమపై ఇలా దౌర్జన్యాలు సృష్టించడం, ఆధిపత్యం చెలాయిస్తున్న దౌర్జన్యకారులకు మంత్రి ఫరూక్ వత్తాసు పలకడం సరికాదని అన్నారు. నా పేరు మహబూబ్ ఖాన్. కుబ్రా మసీదే కుబ్రా ఈద్గా డెవలప్మెంట్ సొసైటీ ప్రస్తుత ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. 2021లో మా సొసైటీ ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ సొసైటీలో అమ్జద్ బాషా సిద్దికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఆయన ప్రవర్తన పైన నడవడిక సరిగా లేక అప్పటి సెక్రటరీ అయినటువంటి బొంతల చాంద్ బాషా గారు అతన్ని కమిటీ నుంచి తొలగించి 2005వ సంవత్సరంలో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. జరిగిన పిదప 2006వ సంవత్సరంలో ప్రస్తుత మినిస్టర్ అయినటువంటి ఫరూక్ గారు, ఎన్ఎండి ఫరూక్ గారి సమక్షంలో పంచాయతీ జరిగి ఏదో నమాజ్ చదువుకుంటూ వస్తాడులే, నమాజ్ చదువుకుంటూ పోతాడు అని చెప్తే సరే అని చెప్పేసి అతనికి మా మసీదులో చోటు కల్పించాము. కల్పించినప్పటి నుంచి ఆయన బొంతల కరీముల్లా అనేటువంటి అతని సాయంతో వీళ్ళిద్దరు ఉద్యోగస్తులు, వీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి ఈ మసీదులలో, మద్రసాలలో ఎక్కడ పడితే అక్కడ అక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడు చేసిన తర్వాత నమాజ్కి వస్తూ పోతూ 2017లో ఒక ఫేక్ కమిటీని నిర్మించుకొని చేసుకుంటూ వస్తున్నాడు గతంలో. తర్వాత ఈ 2024 సంవత్సరంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము వైసీపీ వారమని, వైసీపీకి మేము సపోర్ట్ చేశామని, వైసీపీ తరపు నుంచి ప్రచారం చేశామని చెప్పి అతను ప్రస్తుత మినిస్టర్ గారికి నానాగా చెప్పుడు మాటలు చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా మసీదులోకి ప్రవేశించి మా పైన అక్రమ కేసులు పెట్టించి, అప్పటి సిఐ రాజారెడ్డి గారితో అక్రమ కేసులు పెట్టించి 2 నెలలు మాకు ఊరిడిపించారు. ఇది గమనించాలి మీరు. ఈ విషయం మినిస్టర్ గారికి తెలిసడం లేదు, మాకైతే తెలియదు. కానీ ప్రతిదానికి మినిస్టర్ గారి పేరు, ఆ ఫిరోజ్ పేరు వాడుకుంటున్నారు వీళ్ళు. ఈ రకంగా వాడుకొని
ఒక మైనారిటీలు అయ్యండి, మైనారిటీల మీద కేసులు పెట్టి ఊర్లు ఇడిపిస్తున్నారు. మా సొంత ప్రాంతమైనటువంటి సాయిబాబా నగర్ మాకు మా మా ఆస్తుపాస్తులు ఉన్నాయి, మాకు ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము మసీదు కాడికి పోతే పోలీసు వాళ్ళతో బెదిరిస్తున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు. ఈ రకమైనటువంటి బెదిరింపులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు మినిస్టర్ గారి దృష్టికి తీసుకుని పోయి ఆయనకి అన్ని రకాలుగా చెప్పి మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే షాదీఖానాకు 90 లక్షలు మంజూరైందని చెప్పేసి ఈరోజు పేపర్లో చూడడం జరిగింది. నిన్న భూమి పూజ కూడా చేసిపోయారు మినిస్టర్ గారు. 60 లక్షలు విలువ చేసేటువంటి షాదీఖానాకు 90 లక్షలు ఏమవుతుంది? ఇప్పుడు దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉంటే షాదీఖానా రెడీ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు షాదీఖానా గుడ్ కండిషన్లో ఉంది. పేద ప్రజలు మొత్తం అందరూ పేదలు, కులాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అన్ని రకాలుగా మేము చేసుకుంటూ పోతున్నాము. 10,000కు 12,000కు మేము షాదీఖానాను నిర్మించడం, పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. కనీసం షాదీఖానా ముందర షాపులు పెట్టిన వల్ల కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ అంజాద్ బాషా సిద్దికి, బొంతల కరీముల్లా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి కూడా ఏ రోజు కూడా వాళ్ళ ఆయన స్కూల్కి పోడు, ఈయన కాలేజీకి పోడు. టోటల్గా ఇవన్నీ దీనిపైననే కబ్జాలు చేసుకోవడం, తిరగడం ఇదే జరుగుతుంది పరిస్థితి. కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ చేయండి. మాకు కోర్టు నుంచి మాకు స్టేటస్కో కాపీ ఉంది. కోర్టు నుంచి మాకు స్టేటస్కో ఉన్నా కానీ కూడా వాళ్ళు అక్రమంగా ప్రవేశించి డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని పొలిటికల్గా మా పైన లేనిపోని కేసులన్నీ బనాయించి ఈ రకంగా సతాయిస్తున్నారు. కాబట్టి మినిస్టర్ గారికి విన్నవించుకోవడం ఏమంటే, అయ్యా దయచేసి దీనిపైన మీరు గమనించి వారి నుంచి మాకు రక్షణ కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం. మొత్తం పై అధికారులకు అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. సీఎం గారి నుంచి డిప్యూటీ సీఎం అండ్ వక్ఫ్ బోర్డ్ మైనార్టీ వారికి అందరికీ కూడా మేము పంపించడం జరిగింది. ఎంతసేపు మేము న్యాయ పోరాటం చేస్తాం తప్ప మాకు వేరేది ఏం లేదు. మాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు, రాగద్వేషాలు అంటూ ఏమీ లేవు. న్యాయ పోరాటం చేస్తాం. ఆ భగవంతుడు చల్లని అల్లా దయ వల్ల మేము ఖచ్చితంగా మాకు అల్లా దయ వల్ల మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. స్టేటస్కో పెట్టుకొని కూడా అక్రమంగా ప్రవేశించినారు. మా సొసైటీ ఇప్పటికి కూడా రన్లోనే ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగా ఇవన్నీ ఈ రకంగా అక్రమంగా, దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం ప్రవేశించి అన్ని ఆక్యుపై చేసుకున్నారు. నా ఆఫీస్ రూమ్లో ఉన్నటువంటి సామాన్ ఏమైందో తెలియదు, బీరువా ఏమైందో తెలియదు, అందులో ఉన్న డబ్బు ఏమైందో తెలియదు, ఫర్నిచర్ ఏమైందో తెలియదు, ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. మేము దొంగతనం కేసు పెడితే సిఐ గారు బుక్ చేయలేదు కేసు. స్పందనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉంది మా పరిస్థితి. కాబట్టి దయచేసి మా మైనార్టీ మినిస్టర్ గారు అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం.